హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలాస్య మహారుచులు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మన ఛానల్లో మరొక రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చాను. అదేంటంటే ఫిష్ ఎగ్స్ కర్రీ, చెనా అంటాం మేమైతే. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ వచ్చేసి చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సేమ్ మన ఎగ్ కర్రీ లానే ఉంటుంది. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, తినని వాళ్ళు కూడా తింటారు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వాచ్ ఇట్. ప్రిపేర్ చూపిస్తాను. ఈ చెనా వచ్చేసి ఇలా ఉంటుంది. దీన్ని వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత ప్రిపేర్ చూపిస్తాను రండి. పావు కేజీ ఉంటుందండి ఇది, ఒక ఫిష్లో వచ్చింది. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులో 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 గ్రీన్ చిల్లీ సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఆనియన్ సన్నగా తరుక్కొని వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. సాల్ట్, టేస్ట్ టు సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేనైతే. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసిన తర్వాత మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని కలుపుకోవాలి మంచిగా. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత వాష్ చేసి పెట్టుకున్న ఈ ఫిష్ ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మెల్లిగా కలుపుకోవాలి. మెల్లిగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గనివ్వాలి. మగ్గితే అది కొంచెం ఉడుకుతుంది. ఆ తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ చూడండి ఎలా అయిందో. ఇలా అవుతుంది. దీన్ని వెనకాలకి మళ్ళీ మెదుపుకుంటూ కలుపుకోవాలి మంచిగా. ఇలా కలుపుకున్న తర్వాత అది మంచిగా ఫ్రై అయిపోయింది. అందులో కొంచెం 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, చిటికెడు గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. అంతే, రెడీ అయిపోతుంది. ఇలా అనుకోవాలి, మంచిగా ఫ్రై అవుతుంది. అలా అనుకోవడం వల్ల మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మెదుపుకుంటూ మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఫ్రై అవుతానే టేస్ట్ బాగుంటుంది. ఫిష్ ఎగ్స్ కర్రీ వచ్చేసి రైస్, రోటీ, చపాతి ఎందులోకైనా బాగుంటుంది. అంతేనండి, ఈజీగా ఫ్రై అవుతుంది. 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఫిష్ ఎగ్స్ కర్రీ వచ్చేసి అంతే. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. కొత్తిమీర వేసుకున్న తర్వాత మరొకసారి మిక్స్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎమ్మి ఫిష్ ఎగ్స్ కర్రీ రెడీ. చాలా బాగుంది. టేస్ట్ వచ్చేసి మీరు కూడా ట్రై చేయండి. ఇది మన స్నాక్గా కూడా తినొచ్చు, లేక రైస్, రోటీ, చపాతి ఎందులోకైనా తినొచ్చు. ఇష్టం అండి, చాలా బాగుంటుంది. ఒక్క ఫిష్లోనే ఇన్ని ఎగ్స్ వచ్చాయండి. ఇలా ఉంటుంది ఫిష్ ఎగ్స్ కర్రీ. చాలా బాగుంటుంది. టేస్ట్ వచ్చేసి సేమ్ ఎగ్ కర్రీ లానే ఉంటుంది.
మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్. చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి. ఎమ్మి ఫిష్ ఎగ్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.